హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దూస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. చాలా రోజుల నుంచి అందరూ రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అనమాట ఇదేంటంటే నా కుక్ టాప్ గురించి నేను చూపిస్తున్నాను. స్పెషల్గా ఇది ఎందుకు అంటే నా కుక్ టాప్ వచ్చేసి డౌన్ డ్రాఫ్టర్ అనమాట. ఇది డౌన్ డ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్టర్ అనమాట ఇది. సో అందుకని స్పెషల్గా నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు. నేను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తున్నా రిక్వెస్ట్ చేశారు కొంతమంది. సో లేట్ అయిపోయింది, చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, నాకేమైనా ఏదో ఒకటి కుదరట్లేదనమాట. సో ఈరోజు డిసైడ్ అయ్యాను మీ అందరికీ నా కుక్ టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి. సో చూసేద్దామా ఇది, రండి. సో ఇదండి మా కుక్ టాప్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి బోరా అండి. సో బోరా కంపెనీ అనమాట ఇది. ఫస్ట్ ఈ ఇన్బిల్డ్ ఎక్స్ట్రాక్టర్స్ అనేది ఈ బోరా కంపెనీనే స్టార్ట్ చేసిందండి. తర్వాత వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చారు, లైక్ సీమెన్స్, ఇట్లా వీళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా చాలామంది కూడా ఉన్నాయి, నాకు అవన్నీ ఎక్కువ తెలీదు. సీమెన్స్ మాత్రం తెలుసు నాకు. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ బోరా అనే మ్యానుఫ్యాక్చరరే తీసుకొచ్చారనమాట ఈ కాన్సెప్ట్ అనేది, ఇన్బిల్ట్ ఎక్స్ట్రాక్టర్ కాన్సెప్ట్ అనేది. ఈ కుక్ టాప్కి వచ్చేసి మాకు 4 ఉన్నాయండి బర్నర్స్. సో ఇక్కడ చూస్తే కనుక మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఇండికేషన్ అనమాట. సో ఇదొకటి, ఇక్కడ ఒకటి, సో మొత్తం టోటల్ 4 అనమాట. సో 5వి కూడా ఉంటాయండి. సో మేమైతే 4 సరిపోతుందని చెప్పి మేము 4 తీసుకున్నాం అనమాట. సో ఇందులో ఏంటంటే ఈ ఫస్ట్ 2, ఈ స్టార్టింగ్లో ఉన్న 2 ఏంటంటే పెద్దవన్నమాట, అండ్ బ్యాక్ సైడ్ 2 ఇచ్చేసి చిన్నవి. సో మనకి నార్మల్గా బర్నర్స్లో చిన్న బర్నర్స్ అండ్ పెద్దగా ఉంటాయి కదా. సో ఇది ఏంటంటే పెద్ద వెజల్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ 2 ఇచ్చారు, అండ్ కొంచెం చిన్నవి పెట్టుకోవడానికి బర్నర్ అంటే తక్కువ చిన్నగా అనమాట. సో అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఒక మోడలు. సో ఇంకో వేరే మోడల్లో కూడా ఏంటంటే 5 ఉంటాయి మనకి బర్నర్స్. అండ్ ఆల్సో ఏంటంటే ఈ ఒక సైడ్ అంతా పెట్టుకునేలాగా కూడా, అంటే వెజల్ అంటే పెద్ద వెజల్స్ ఉన్నాయనుకోండి, ఆ వెజల్ అంతా పెట్టుకోవడానికి 2 కలిపేసి కూడా వాడుకోవచ్చు. సో అట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఇందులో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసేద్దాం రండి. సో ఇప్పుడు మన హాబ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్బిల్ట్ ఎక్స్ట్రాక్టర్ అని చెప్పాను కదండి. సో ఇది చూపిస్తాను మీకు. సో చూస్తే కనుక మీరు ఇది ఇన్బిల్ట్ ఎక్స్ట్రాక్టర్, ఈ స్పెషలైజేషనే ఇదనమాట. సో ఈ ఇన్బిల్ట్ ఎక్స్ట్రాక్టర్ తీసుకున్నామని చెప్పా కదండి. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి నార్మల్గా మనకి ఏదైతే మన స్టీమ్ కుకింగ్ చేసేటప్పుడు స్టీమ్ ఏదైతే వస్తుందో అది సక్ చేస్తుంది. సో ఏంటంటే మామూలుగా మనకి చిమ్నీస్ ఉంటాయి కదా, సో పైన ఉంటాయి మనకి కుక్ టాప్కి పైన చిమ్నీస్ ఉంటాయి. సో అవి ఎందుకు మనకి స్టీమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికే కదా, మొత్తం ఏదైనా సరే గ్రీజ్ స్టీమ్ వాట్ ఎవర్ మనం ఏదైతే కుక్ చేస్తుందో. సో అట్లా పైన కాకుండా సో మనకి ఈ హాబ్లోని ఇన్బిల్ట్గా ఇచ్చేసారనమాట. సో మన స్టీమ్ కానీ ఏదైనా కుక్ చేసేటప్పుడు ఆ గ్రీస్ కానీ స్టీమ్ కానీ మొత్తం ఇక్కడ అది దీనిలోకి వెళ్ళిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పైకి వెళ్ళే బదులు మనకి ఇది ఈ ఎక్స్ట్రాక్టర్, ఈ డౌన్ డ్రాఫ్టర్ అనేది లోపలికి సక్ చేసుకుంటుంది, పైకి వెళ్ళుకోకుండా లోపలికి సక్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు అది ఎలా వర్క్ అవుతుందో చూపించేస్తాను. సో మనకి ఈ హాబ్ వచ్చేసి చాలా స్లీక్ అండ్ కాంపాక్ట్గా ఉంటుందండి. సో స్లీక్, కాంపాక్ట్ అండ్ ఇది వచ్చేసి నాది ఇండక్షన్ హాబ్ అనమాట. సో ఎక్కడైనా చూస్తే మీకు ఏమీ నాబ్స్ ఏం కనిపించవు మనకి ఆపరేట్ చేయడానికి. సో ఇక్కడ మనకి టచ్ ప్యానల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి టచ్ ప్యానల్ ఉంటుంది. సో ఇది ఎలా ఆపరేట్ చేస్తామో చూడండి. సో ఇక్కడ మనము ఈ సింబల్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవటం అనమాట. సో ఇదంతా మనకి టచ్ ప్యానల్. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తానండి. సో ఈ వచ్చేసి ఇక్కడ 4 జీరోస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంటంటే వాటి పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి ఇక బ్యాక్ సైడ్ చిన్నదానికి, ఇది వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ఇటువైపు రైట్ సైడ్, అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఇటువైపు ఈ 2 ఫ్రంట్. ఈ కిందకు ఉన్నాయేమో ఈ ఫ్రంట్ 2 బర్నర్స్కి, పైన ఉన్నాయేమో బ్యాక్ 2 బర్నర్స్కి అనమాట. సో మనం ఇప్పుడు ఈ బర్నర్ నాకు యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇది మనము టచ్ చేసి మనం ప్రెస్ చేయాలి. సో ఈ 0 ఇది ఇలా టచ్ చేసి మనము ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది చూసారా ఈ లైన్ ఇన్ బిట్వీన్. సో ఇదేంటి అంటే మనకి లెవెల్స్ ఉంటాయి. సో 1 2 3 ఇప్పుడు నేను పెంచుతున్నాను చూసారా, 1 2 3 4 5. సో ఇదేంటంటే మనకి ఎలా అయితే సిమ్ అని
మీడియం అని అట్లా ఉంటుందో, సో ఇట్లా నెంబర్ వైజ్ అనమాట ఇక్కడ. సో మనం ఇది ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవటం, ఇట్లా సో డిక్రీజ్ చేసుకోవటం, ఇంక్రీజ్ చేసుకోవటం. సో ఈ లైన్ మనకు అదే అనమాట ఆపరేటింగ్. సో అట్లా ఇది మనము తగ్గించేసుకోవచ్చు, ప్రెస్ చేసేసుకొని మళ్ళీ అట్లా ఆన్, ఇట్లా ఆపరేటింగ్ ఇది. సో ఇది వచ్చేసి ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నాను కదండి. సో మ్యాక్సిమం మనకి 9 ఉంటుందండి లెవెల్. సో 9 వరకు మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే ఇంకా మనకి పవర్ ఎక్కువ కావాలి అంటే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ ప్లస్ కనుక నొక్కితే ఏంటంటే పవర్, అంటే పవర్ బూస్ట్, బాగా హై పవర్ వస్తుంది అనమాట. సో అది, సో ఇంకా తగ్గించుకోవచ్చు. సో ఇది ఇట్లా తగ్గించుకోవటం అండి. ఇప్పుడు కనుక మీరు ఇలా చూస్తే ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారు ఈ నెంబరు. ఎందుకు బ్లింక్ అవుతుందంటే మనకు అక్కడ ఏమీ వెజల్ పెట్టలేదు, సో అందుకని అది రికగ్నైజ్ చేయట్లేదు అనమాట. ఏమీ లేదని చెప్పి అట్లా మనకి ఆన్ అండ్ ఆఫ్ లాగా, అంటే లైక్ బ్లింక్ అవుతుంది మనకి నెంబర్ అనేది. సో వెజల్ అనేది పెట్టాలని చెప్పి ఇండికేషన్ అనమాట మనకు అది. సో ఇట్లా బ్లింక్ అవుతుంది, వెజల్ పెట్టుకోవాలని చెప్పి ఇండికేషన్. అలానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పిల్లలు గబుక్కుని వచ్చేసి ఆన్ చేసేస్తారు, లేకపోతే నొక్కేస్తారు. సో వాళ్ళు పొరపాటుని చేయి పెట్టినా కూడా ఇక్కడ మనకేమి హీట్ ఉండదన్నమాట, ఎందుకంటే వెజల్ ఏం లేదు కదా అక్కడ. సో అట్లా పెట్టేసి వదిలేసి ఊరికనే గబుక్కుని వాళ్ళు ఇలా చేతులు పెట్టినా వాళ్ళకి ఏమీ ఉండదు. సో ఇండక్షన్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనము ఒక వెజల్ పెట్టి వాటర్ తీసుకున్నానండి నేను వెజల్లో. సో అది పెట్టి మీకు ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో ఇక్కడ యూజ్ చేస్తాను నేను మీకు. సో ఇది నాకు చెప్పాను కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ బర్నర్ కాబట్టి. సో ఇలా 7 పెట్టాను నేను. ఇందులో ఇంకొకటి అండి, నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఈ స్టీమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్యాన్ అనేది ఉంది ఇక్కడ మనకి. ఈ ఫ్యాన్ అనేది ఇట్లా ఆన్ చేసుకోవాలి. సో ఇది కూడా అంతేనండి, సేమ్ ఇలా మనము నెంబర్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎంత కావాలి మనకి. సో ఇప్పుడు నేను ఇది వచ్చేసి 7లో పెట్టానండి. సో ఇప్పుడు మనము ఫ్యాన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూసేద్దాము. సో ఇది వచ్చేసి ఫ్యాన్ సింబల్. సో ఇది కనుక మనం ఒకసారి ఇలా నొక్కితే ఏ అని వచ్చింది చూసారా, అంటే ఏంటంటే ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే కనుక మ్యాక్సిమం ఉంటుందో, ఒకవేళ మనము 2 యూజ్ చేస్తాం అనుకోండి, దానిలో ఏ నెంబర్ అయితే మ్యాక్సిమం ఉంటుందో అది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది 7 ఉంది కదా, సో ఆటోమేటిక్గా 7 లెవెల్కి అది ఫ్యాన్ అనేది తీసేసుకుంటుంది. చూసారా స్లోగా సౌండ్ అనేది మీకు వినిపిస్తే అది, అంటే ఇది ఆటోమేటిక్. నేను 7 పెట్టాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా 7 లెవెల్కి తీసేసుకుంటుంది. లేదు మనకు వద్దు అనుకుంటే జస్ట్ తగ్గించుకోవటం అన్నమాట. చూసారా ఇలా తగ్గిపోతుంది. సో 4, 3, 2 సో అట్లా ఇంక్రీజ్ చేసుకోవటం ఇది, లేదా ఆటోమేటిక్ సెట్ చేసేసుకోవటం. ఇక్కడ నొక్కేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. సో వాటర్ అనేది బాయిల్ చేద్దాము. హై పెట్టేస్తున్నాను నేను, ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, మీకు చూపిద్దామని ఎలా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు స్టీమ్. సో ఇది తొందరగా మీకు చూపించాలి కదా, నేను అందుకని పవర్ నొక్కేస్తున్నానండి. పవర్ బూస్ట్ నొక్కేసాను, ఫాస్ట్గా అయిపోతుంది మనకి. సో ఈ ఫ్యాన్ వల్ల మీకు కొంచెం సౌండ్ నాకు తెలియదు ఎంత క్లారిటీగా వస్తుందో నా వాయిస్ మీకు. స్లోగా మీది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఒక బాయిల్ వచ్చిన తర్వాత కానీ మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అవ్వదు. చూస్తే కనుక మీకు నాకు తెలియదు కనిపిస్తుందో లేదో, ఇక్కడ వస్తుందండి. హోప్ మీ అందరికి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఇలా వస్తుంది. నా కుకింగ్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. సో మొత్తం ఇట్లా స్టీమ్ అనేది ఎయిర్ ఇట్లా సక్ చేసేసుకుంటుంది ఎయిర్ని. బాగా కనిపిస్తుందండి, మనము కుకింగ్ చేసేటప్పుడు ఆ సక్కింగ్ అనేది బాగా కనిపిస్తుంది చూసారా. సో చూస్తే మీకు ఇది ఆ వాటర్ నుంచి వచ్చే స్టీమ్, ఆ ఎయిర్ అంతా ఇది సక్ చేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది.
ఇంకా లైవ్గా అయితే నాకు బాగా కనిపిస్తుందండి. ఈ టచ్ ప్యానెల్లో వచ్చేసి మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి చూస్తే మీకు లాక్ సిస్టమ్ ఉంది, టైమర్ సిస్టమ్ ఉంది. సో ఏంటంటే టైమర్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా కుక్ చేస్తున్నప్పుడు ఓకే ఈ ఎగ్స్ పెట్టామనుకోండి, ఎగ్స్ అనేది మనకి ఒక 6 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ కావాలి. సో ఎగ్స్ పెట్టేసి మనము జస్ట్ ఈ టైమర్ని సెట్ చేసేసుకుంటే ఆ 6 మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. లైక్ మనకి ఓవెన్లో బేకింగ్ చేసేటప్పుడు టైమర్ ఎట్లా సెట్ చేస్తాము, అట్లాగే మనకి ఈ హాబ్ మీద కూడా టైమర్ సెట్ చేసేసుకుని మనము పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో టైమర్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఉందండి, ఇది కదా నేను వాడుతుంది. సో ఈ టైమర్ ఉంది కదా, ఇక్కడ టైమర్ నొక్కాలి. సో ఇక్కడ చూస్తే కనుక మీకు అది బ్లింక్ అవుతుంది కదా. సో ఇక్కడ మనము ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటే టైం అనేది ఇట్లా ఎన్ని మినిట్స్ కావాలి మనకి అట్లా అట్లా సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనమాట మనకి. సో ఇది టైమర్. సో ఇది ఒక ఫెసిలిటీ ఉంది మనకి. అట్లానే వచ్చేసి మనము సడన్గా ఇప్పుడు మనము వండేటప్పుడు ఎవరన్నా ఫోన్ కాల్ వస్తేనో ఆర్ ఎవరన్నా మనకి డోర్ నాక్ చేస్తుంటేనో మనము దీన్ని పాజ్ చేసేయచ్చు అనమాట మన కుకింగ్ని. సో ఇది వచ్చేసి మనకి పాజ్ బటన్ అనమాట. సో ఇది మనం పాజ్ చేసేస్తే అది అక్కడ ఆగిపోతుంది, ఇంకా ఏం కుకింగ్ అవ్వదు అనమాట. మన హాబ్ వీటిని కుక్ చేయదు, జస్ట్ అట్లా పాజ్ అయిపోతుంది మనకి. సో ఇది వచ్చేసి పాజ్. సో ఇది 4లో ఉంది కదా, నేను ఇక్కడ ఇప్పుడు పాజ్ బటన్ నొక్కేస్తాను. చూస్తే మీరు ఇక్కడ పాజ్ అయిపోయింది. అది అంటే ఇక్కడ మీకు ఏం నెంబర్ డిస్ప్లే ఉండదు, పాజ్ అయిపోయింది, ఏమి కుక్ చేయదు ఇప్పుడు. సో మళ్ళీ మీరు మళ్ళీ వచ్చేసి దీన్ని టచ్ చేస్తే మళ్ళీ బ్యాక్ కుకింగ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. మీరు ఏ లెవెల్లో అయితే ఉంటారో అక్కడికి వచ్చేస్తుంది. సో ఇది పాజ్ బటన్. సో మనకు వచ్చేసి టైమర్, ఈ పాజ్ సింబల్ ఒకటి, ఇంకా లాకింగ్ సిస్టమ్ కూడా అండి. సో మనం ఏంటంటే ఒక నెంబర్ అనేది సెట్ చేసేసి కుకింగ్ లెవెల్ అనేది సెట్ చేసేసి లాక్ కూడా చేసేయచ్చు. సో లైక్ మీడియం పెట్టుకున్నా, మనం ఏ లెవెల్ పెట్టుకున్నా అది అక్కడికి లాక్ అయిపోతుంది. సో ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, గబుక్కుని ఎవరన్నా వచ్చి సెట్ చేసినా కూడా అది అవ్వదు. అంటిల్ అండ్ అన్లెస్ మనము ఆ లాక్ అనేది రిలీజ్ చేసే వరకు అది ఏమి డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో అది మనకి ఈ లాక్ సింబల్. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక హ్యాండ్ సింబల్ ఉంది చూసారా, దానివల్ల కూడా మనకి ఒక యూసేజ్ ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే గబుక్కుని మనం కుకింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఇక్కడ స్ప్రిల్ అయిందనుకోండి ఈ టచ్ ప్యానల్ మీద, సో ప్రాబ్లం. సో ఎందుకంటే అక్కడ మనకు ఒక బజింగ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ పడింది మనము వెంటనే క్లీన్ చేసుకోవాలి కదా. సో అప్పుడు మనము ఈ హ్యాండ్ సింబల్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ 10 సెకండ్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి, అప్పుడు మీకు ఏమి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో మళ్ళీ అది ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. జస్ట్ 10 సెకండ్స్ ఆఫ్ పాజ్ అనుకోండి, బ్రేక్ లాగా అనుకోండి. సో మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇంకొక 10 సెకండ్స్ కావాలనుకోండి, మళ్ళీ అంతే సేమ్ టచ్ చేసి మళ్ళీ మనము ఇట్లా సో టచ్ చేస్తే వచ్చేసి మనం ఇట్లా క్లీన్ చేసుకోవటమే అనమాట. ఏం కాదు మనకి ప్యానల్. సో దానివల్ల యూసేజ్ అది. ఇదండి టచ్ ప్యానల్ ఆపరేషన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఎక్స్ట్రాక్టర్ అనమాట, దీని గురించి మాట్లాడుకుందాము. ఎక్కడైతే సక్ చేస్తుందో ఈ పార్ట్ గురించి మాట్లాడుకుందాము. సో ఇందులో పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి నాజిల్ అంటామండి. సో ఇది నాజిల్. అండ్ నెక్స్ట్ లోపల వచ్చేసి మనకి ఫిల్టర్ ఉంటుంది. సో ఇది ఫిల్టర్ అనమాట. సో ఇది చూసారా, ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 2 to 3 లీటర్స్ అయితే పడుతుంది. సో గబుక్కుని ఏదైనా స్పిల్ అయినా ఏంటంటే మనకి వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా పడిపోయినా మనకు అనేది ఇక్కడికి వచ్చేసి స్టోర్ అవుతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళిపోవు అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడే పడిపోతాయి మనకి. సో ఇది ఒక యూజ్ మనకి. అండ్ లోపల వచ్చేసి లోపల మనకి ఇంకొక ఫిల్టర్ ఉంటుందండి. అది ఎందుకు అంటే రీసర్క్యులేషన్కి అనమాట. సో ఎందుకంటే మనకి ఇది బయటికి అవుట్లెట్ లేదు కదా. సో అందుకని ఈ ఇన్బిల్ట్ ఎక్స్ట్రాక్టర్కి ఇది ఉంటుందన్నమాట ఫిల్టర్. ఇది రీసర్క్యులేట్ చేస్తుంది మనకి. సో ఇది మనము ఎవ్రీ 12 మంత్స్కి చేంజ్ చేసుకోవాలండి. ఇది అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది మనకి ఫిల్టర్. సో మనం పర్చేస్ చేసుకోవటమే అనమాట. అందులో మన ఇండియన్ కుకింగ్ కదండి. సో చూసుకుంటూ ఉండాలి మనము. కొంచెం ఇంకా 12 మంత్స్ కాకపోయినా జస్ట్ లైక్ 10 మంత్స్ మనకి స్మెల్ వస్తుంది, తెలిసిపోతుంది అనమాట. సో దాంతో మనము మార్చేసుకోవచ్చు. ఆర్ 12 మంత్స్ ఫర్ ష్యూర్ మార్చేసుకోవాలి. సో ఈ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇది ఏంటంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మనము వీటిని డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో డైరెక్ట్గా మనం వీటిని డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు వాషింగ్కి. సో సజెస్టబుల్ అయితే మనకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ పెట్టుకోవాలండి మనము డిష్ వాషర్లో. ఆర్ మన ఇండియన్ కుకింగ్ కాబట్టి
సో మనకి ఎప్పుడైనా నూనె ఏమన్నా వేయించుకుంటా అంటే ఎక్కువ కుక్ చేసామనుకోండి, సో అప్పుడు మనం చూసుకోవటమే జస్ట్. సో ఫిల్టర్ ఏంటి గ్రీజీగా అయిపోయిందా, దాన్ని బట్టి మనము వాష్ చేసుకోవటమే. ఇందాక మీకు లోపల ఫిల్టర్ ఉంటుందని చెప్పాను కదండి, సో అది ఇదనమాట. సో ఇలా ఉంటుంది మనకి ఫిల్టర్. లోపల మనము చేంజ్ చేసుకుంటాం. సో ఇట్లా జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని ఈజీ లోపల పెట్టడం చాలా ఈజీ అండి. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈజీగా మనం ప్లేస్ చేసేసుకోవటం. మెయిన్గా ఏంటంటే ఇది మనకి దీనివల్ల యూస్ ఏంటంటే మనకి ఇంకా ఒకటి ఈజీ ఆఫ్ డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు పార్ట్స్ని. అట్లానే ఏంటంటే మనకి స్పేస్ కన్స్ట్రెంట్ లేకుండా చక్కగా కాంపాక్ట్గా ఇక్కడ మన ఐలాండ్ మీద ఇట్లా ప్లాట్ఫామ్ మీద చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది. సో మామూలుగా చిమ్నీ అనుకోండి, ఆ మోడల్ అనుకోండి, అదేంటంటే దాని అవుట్లెట్ బయటకు వెళ్ళేలాగా ఒక ప్లేస్లోనే కొంచెం అంటే ఫ్లెక్సిబుల్గా కాకుండా ఎక్కడంటే అక్కడ పెట్టలేమన్నమాట. సో ఇదేంటంటే ఇన్బిల్ట్. సో 2 in 1 లాగా హాబ్ అండ్ చిమ్నీ మిక్స్డ్. సో మనకేంటంటే చక్కగా ప్లాట్ఫామ్ ఇది మనము ఐలాండ్స్ కూడా పెడతారు చూసారా మనకి కిచెన్స్లో. సో డిఫరెంట్ కిచెన్ మోడల్స్ ఉంటాయి మనకి. సో ఐలాండ్ మధ్యలో పెట్టుకుంటారు కొంతమంది కిచెన్ ఐలాండ్ లాగా. సో దాని మీద ఏంటంటే మనకి తల మీద ఇట్లా చిమ్నీ అట్లా లేకుండా ఇదైతే ఏంటంటే మనకి లుక్ బాగుంటుంది, అట్లానే మనకి ఈజీగా బాగుంటుంది. సో కుకింగ్ అయినా మొత్తం అది ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. సో తల మీద ఏం లేకుండా. సో కొన్ని ఉంటాయండి. సో చిమ్నీ మోడల్ ఒకటి ఉంటుంది, సీలింగ్ మోడల్ ఒకటి ఉంటుంది. సో సీలింగ్ మోడల్ ఏంటంటే అంత పైకి ఎక్స్ట్రాక్ట్, అది ఎక్స్పెన్సివ్ చాలా. సీలింగ్లో కూడా కొంతమంది పెట్టుకుంటారు. సో అది టూ ఎక్స్పెన్సివ్ అండ్ అది కొంచెం హైట్గా కూడా ఉంటుంది. ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనేది నాకు తెలియదు, బట్ అంత సజెస్టబుల్ కాదు ఇంట్లో బేస్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులోనే బ్యాగ్ కూడా పెట్టుకుంటారండి, ఇదే సేమ్. సో బ్యాక్ సపరేట్గా మనకి స్టాండ్ అలోన్ లాగా. సో అది కూడా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇదేంటంటే మనకి స్పేస్ ఆక్యుపై చేయదు. ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే మీరు ఈ పార్ట్, సో ఈ పార్ట్ వరకు మనకి ఆక్యుపై చేస్తుంది లోపల. సో మనకి ఈ చిన్న స్పేస్లో మన క్యాబినెట్స్లో ఏం పెడతామండి చూస్తే కనుక ఇదిగోండి. సో ఇక్కడ నార్మల్ షెల్ఫ్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే ఈ పార్ట్, సో ఈ పార్ట్ వరకే మన హాబ్ ఉందన్నమాట. సో చూస్తే కనుక మీరు సో స్పేస్ కూడా ఎక్కువ ఏమి, సో ఇన్బిల్డ్ రెండు ఉంటాయి కాబట్టి మనకి హ్యాపీగా చక్కగా బాగుంటుంది. మనకి ఈ కుక్ టాప్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇది గ్లాస్ టాప్ కాబట్టి మనకి ఒక్కసారి కుకింగ్ అయిపోయిన తర్వాత మనము జస్ట్ స్పాంజ్ ఉంటుంది కదా మనకి, స్పాంజ్తో చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు మనము సో నీట్గా ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి, ఇది గ్లాస్ టాప్ కాబట్టి. సో నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే మనము జాగ్రత్తగా మనం వెజల్స్ అనేవి పెద్దవి మన ఇండియన్ కుకింగ్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఏంటంటే మనము డ్రాగ్ చేయకోకుండా నిదానంగా తీసి పెట్టుకోవటం బెటర్. ఎందుకంటే చిన్న స్క్రాచెస్ పడతాయి అన్నమాట. సో ఇట్లా చిన్నవి. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. అదర్వైజ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అండి, బాగుంటుంది నీట్గా. సో ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ అనమాట గ్లాస్ టాప్. నేను ఈ కుక్ టాప్ తీసుకుని ఆల్మోస్ట్ 3 years అయిపోతుందండి. సో చూస్తే కనుక మీరు మెయింటెనెన్స్ అనేది సో నీట్ అండ్ ఈజీ అనమాట. సో నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను మరి. సో బాగోపోతే ఏమనుకోమాకండి. సో అట్లా అడ్జస్ట్ అయిపోండి మీరు కూడా. సో ఈజీ మెయింటెనెన్స్ అండి సింపుల్గా చెప్పాలంటే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చి ఇది కావాలని మాత్రం తీసుకున్నానండి. ఇది ఇనీషియల్గా సో ఇదే కావాలి నాకు అని చెప్పి నేను స్పెషల్గా తీసుకున్నా. సో ఇదండి మా హాబ్ డీటెయిల్స్. మీలో ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే ఇలాంటి హాబ్, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్. బాయ్.